జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ మనం సంయుక్త, మా మంజు అండ్ రవి గారి ముద్దులు బిడ్డనమాట. 10 years తర్వాత పుట్టింది, అందుకని అసలు అంత ప్యాంపరింగ్ ఇంకా ఎవరిని చూడలేదు. సో సంయుని కలిసి తన ఏంటంటే జ్యువెలరీ డిజైనర్ అయింది. ఏంటి షీ వాంట్స్ టు, నాకంటూ నేను ఒక పేరు సంపాదించుకోవాలి, అందుకని చెప్పేసి షీ వర్క్స్ సో హార్డ్. అసలు ఏమీ లేకుండా she can just live her life, happy life, but she wanted a name for herself and సొసైటీకి ఏదోటి తన వంతు చేద్దామన్న కోరికతోటి. సంయు, చెప్పమ్మా నీ జర్నీ గురించి. సో ఫర్ మీ, నాకు చైల్డ్హుడ్ నుంచి మంజరి ఆంటీ, తర్వాత అంకుల్, వాళ్ళ డాటర్ వందన అక్క, ఎవ్రీవన్ హ్యావ్ బీన్ సచ్ అ క్లోజ్ అక్వైంటెన్స్ నాకు. అండ్ నేను చిన్నప్పుడు ఒక డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళేదాన్ని, మా మమ్మీ జాయిన్ చేశారు. అండ్ హర్ డాటర్ వందన అక్క యూస్ టు బీ లైక్ దిస్ ఎల్డర్ పర్సన్ ఐ వుడ్ లుక్ అప్ టు. తనంటే తన పెయింటింగ్స్ కానీ తన డ్రాయింగ్స్ కానీ అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, నాకు అప్పుడు తెలిసింది దట్ ఇట్లా నేను కూడా చేయొచ్చు, ఇదిలో ఏమంటారు పర్స్యూ చేయొచ్చు సీరియస్గా అని. దట్స్ వెన్ నా ప్యాషన్కి ఒక హోప్ అనేది మొదలైంది. సో అట్లా మొదలైంది, ఇంకా ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే మా ఇంట్లో నన్ను ఏ రోజు ఎప్పుడు ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ ఏ రోజు రాలేదు. మోర్ దెన్ ఎనీథింగ్, దే హ్యావ్ బీన్ ద వన్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ టు డూ ఆల్ ఆఫ్ దిస్. సో ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. నాకేంటంటే అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ కూడా ప్రొవైడ్ అయ్యింది కాబట్టి నేను ఏం చేయగలుగుతున్నానో అది చేయగలుగుతున్నా. బట్ ఇట్స్ నాట్ ఈజీ. కానీ పర్స్యూయింగ్ డిజైన్ నేను మొదలుపెట్టిన టైంలో హ్యాస్ నాట్ బీన్ అ వెరీ కామన్ ప్రాక్టీస్. ఆ టైంలో నేను మొదలుపెట్టినప్పుడు చాలా ఈజీగా మా పేరెంట్స్ నన్ను వద్దని చెప్పుండొచ్చు, కానీ వాళ్ళు ఏ రోజు నన్ను ఒక క్వశ్చన్ చేసింది లేదు. వాళ్ళు ఓన్లీ నీ ప్యాషన్ ఏంటో నువ్వు పర్స్యూ చెయ్యి అని ఇచ్చిన ఆ ఫ్రీడమ్ వల్ల నేను ఇంత దూరం రావడం అనేది జరిగింది. ఎన్నేళ్ళప్పుడు స్టార్ట్ చేసావు జ్యువెలరీ? సో నేను చిన్నప్పటి నుంచి ఆర్ట్ అనేది ఒక అసలు ఐ థింక్ దట్ హ్యాస్ బీన్, అంటే నా ఎక్స్ప్రెషన్ వాస్ త్రూ ఆర్ట్. నెమ్మదిగా నాకు రియలైజ్ అయింది ఏంటి అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇట్లా కన్వెన్షనల్ థింగ్స్ నేను చేయలేదు. నాకు ఎర్లీ ఆన్గానే నాకు అర్థమైంది ఏంటి అంటే దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఆ డిఫరెంట్ ఏంటి అనేది నేను ఓన్లీ డిజైన్ పర్స్యూ చేయొచ్చు అని మా అన్నయ్య లైక్ తను బయటికి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చదివి హీ సా ద పొటెన్షియల్. డిజైన్ చేస్తే పర్స్యూ చేస్తే ఆ కెరియర్ లాగా దానికి ఎంత ఫ్యూచర్ ఉంది అని తను నాకు వచ్చి హీ ఆల్వేస్ టోల్డ్ మీ, నీలో ఆ ఇన్స్టింక్ట్ ఉంది, నీలో ఏమంటారు ఆ స్పార్క్ ఉంది. సో నువ్వు డిజైన్ చేస్తే యూ విల్ బీ హ్యాపీ ఇన్ వాట్ యువర్ కెరియర్ ఇస్ అని హీ గేవ్ మీ యాంకరింగ్ డైరెక్షన్. బట్ ఎవర్ సిన్స్ దాట్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఎందుకంటే నేను ఆ డిజైన్ అనేది అండర్ గ్రాడ్ నుంచి పర్స్యూ చేశాను. సో ఇండస్ట్రియల్ డిజైన్ అండర్ గ్రాడ్ వెళ్ళి నువ్వు కోయంబత్తూర్ డీజీ అకాడమీ ఆఫ్ డిజైన్, విచ్ ఇస్ ఏమంటారు దేవరాజులు జయవర్ధన్ వేలు పిఎస్జి గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి దే ఆర్ లైక్ సిస్టర్ మేనేజ్మెంట్, సిస్టర్ మేనేజ్మెంట్ టీమ్. సో వాళ్ళు ఎన్ఐడి అని వెరీ ప్రామినెంట్లీ నోన్ డిజైన్ కాలేజ్ ఆఫ్ ఇండియా తో కొలాబరేషన్, ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, సో దాంతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు తెచ్చే ఫ్యాకల్టీని వీళ్ళు ఏమంటారు కొలాబరేట్ అయ్యి మా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కూడా ఆల్మోస్ట్ ఎన్ఐడికి ఉండే స్టాండర్డ్ లాగా అదే ఇదిలో ద సేమ్ ఫ్యాకల్టీ వుడ్ కమ్. సో మా హోల్ అప్బ్రింగింగ్ ఆఫ్ డిజైన్ థింకింగ్, అసలు హౌ కెన్ డిజైన్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అది నేను మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే డిజైన్ లేకుండా అసలు లైఫ్ లేదు నిజంగా చెప్పాలంటే. సో బీఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం వేసుకునే బట్టల నుంచి, మనం వేసుకునే జ్యువెలరీ నుంచి, ఏదన్నా కూడా మనం వాడే ఫోన్ నుంచి ప్రతిదీ ఒక డిజైన్.
ఏది వేసుకోవడం పక్కన పెడితే మనం అనేది ఏదన్నా వస్తువు అనేది వాడుతున్నాం, దానికి డిజైన్ లేకుండా ఎట్లా అనేది నాకు అసలు అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే ఇది ఇంత పెద్ద ఇండస్ట్రీ, కానీ అప్పటి వరకు డిజైన్ అనే ప్రొఫెషన్ని ఎవరు అంత సీరియస్గా చూడలే. నేను నా అండర్ గ్రాడ్కి వెళ్ళినప్పుడు నా అవగాహన అనేది దానిలో చాలా డీప్గా పెరిగి నేను డిజైన్ థింకింగ్ అనే ఒక అండర్స్టాండింగ్ని కాన్సెప్ట్ని డెవలప్ చేసుకొని దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఆల్మోస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు ఏమంటారంటే సిట్ అండ్ థింక్ లైక్ ఇది ఒక సీరియస్ ఇది అని కాకుండా ఒకసారి కొన్నేళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఐ వాజ్ వేరింగ్ సంథింగ్ విచ్ ఐ మేడ్. అప్పుడు చూడు ఆంటీ చూడు అన్ని చేస్తారు, మీరేమో ఎప్పుడు నగలు డైమండ్స్ కానీ అయ్యే నగలు అనుకుంటారు అని. అవును అవును. అండ్ మీకు ఎప్పుడు ఐ ఆల్వేస్ అబ్జర్వ్డ్ అంటే యూ ఆల్వేస్ హ్యాడ్ అ గ్రేట్ టేస్ట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్ కానీ ఆర్ట్ కానీ. ఐ థింక్ మీకు ఉండకపోతే యూ వుడెంట్ హ్యావ్ లెట్ వందనాక్క ఎక్స్ప్లోర్ హర్ ప్యాషన్ ఇన్ ఆర్ట్. Nor would you have appreciated us doing all of what we are doing. So it's really sweet you bringing this. అందరూ చేస్తారు, నెగటివ్స్ ఉంటే పాజిటివ్. We have to focus on the positive. Correct. అన్నీ ఒకేసారి వెళ్ళిపోవు కదా. Correct. So that was that. అప్పుడు నువ్వు విజయవాడలో ఇది పెట్టినప్పుడు ఒక షో పెట్టినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో షీ కేమ్ టు విజయవాడ ఆల్సో అని చెప్పి హైదరాబాద్. దట్ వాజ్ ఆఫ్టర్ మీ లాంచింగ్ మై బ్రాండ్ ఫర్ 3 years ఆంటీ. అంటే అప్పటికి నేను కొంచెం ఎస్టాబ్లిష్ చేసి బ్రాండ్కి ఒక పేరు తీసుకొచ్చాక అప్పుడు నేను విజయవాడ వస్తే దెన్ పీపుల్ టేక్ యూ కొంచెం సీరియస్గా. సో అప్పటి వరకు నేను చేసేదంతా ఇత్తడి నగలు అని చెప్పి అందరికీ అదొక చిన్న చూపు. బట్ ఇత్తడి అనేది ఇప్పుడు ఇత్తడే పుత్తడైంది. నిజం చెప్పాలంటే విత్ ద హైక్ ఆఫ్ ద గోల్డ్, ద ఓన్లీ వే ఐ సీ కన్జ్యూమర్స్ పర్చేసింగ్ ఇస్ మీకు ఇష్టం ఆంటీ, మీకు నగలు ఇష్టం, మీకు ప్రతి ఈవెంట్కి ఏదో కొత్తది వేసుకోవాలని ఒక ఆశ. మీరు పద్దాకా వెళ్ళి షాప్కి వెళ్ళి గోల్డ్ అని కొనేరు కదా, కానీ మీకు వేసుకోవాలని ఆశ ఉంటుంది కదా. సో ఒక ఉమెన్కి బ్యూటిఫుల్గా కనిపించాలి అనే ఒక ఆతృత ఏదైతే ఉందో దట్ ఈస్ టైమ్లెస్ ఐ థింక్. సో ఫర్ మీ జ్యువెలరీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఐడెంటిటీ. అంటే మీరు మంజరి ఎవరు అంటే ఇట్ కమ్స్ ఫర్ మీ ఫస్ట్. మీరు ఎలా ఉంటారు, మీ లుక్ ఏంటి, మీరు ఎట్లా కనిపిస్తారు. నేను చూసిన ఫంక్షన్స్లో నాకు ఇప్పటికీ మీ కొన్ని ఏమంటారు థింగ్స్ మీరు కలెక్టిబుల్స్ లాగా తీసుకుంటారు. మీరు యూ డోంట్ వేర్ ఏమంటారు థింగ్స్ జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్. అంటే మీరు ఎట్లా అంటే ఒక కలెక్ట్ చేసే ఒక కలెక్టివ్ పీస్ లాగా ఇప్పుడు ఎవరైనా ఏమైనా పంచారు అనుకుంటే ఎగ్జాక్ట్లీ. సో అందంగా కనిపించాలి అనే ఒక ఆతృత ఏదైతే ఉంటుందో మనుషులకి, ఐ థింక్ దట్ ఈస్ అ టైమ్లెస్ ఫర్ ఎవర్ థింగ్ ఫర్ ఉమెన్. And even men, if you ask me, even men, they are starting to wear jewelry. But the real trends are men starting to wear jewelry. Good that they don't stop the in fact mana history lo all of kings would wear, but majlo to some reason that has been lost, but I only see it coming back in its fullest potential. Next ekkada స్టేట్స్ లో అది చేసావు కదా నీ షోస్ అవన్నీ. సో అండర్ గ్రాడ్ వాజ్ ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్, అండ్ ఇండస్ట్రియల్ డిజైన్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఐ హ్యావ్ అ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఫెమినైన్ థింగ్స్. సో ఇన్ దట్ ఇంక్లినేషన్ ఐ స్టార్టెడ్ టు రియలైజ్ నాకు బ్యూటిఫుల్ థింగ్స్ చేయడం, ఎలిగెంట్ థింగ్స్ చేయడం, లేకపోతే సంథింగ్ దట్ విల్ మేక్ అ పర్సన్ ఫీల్ బ్యూటిఫుల్ వాజ్ వాట్ ఇన్స్పైర్డ్ మీ. సో యు ఆర్ మేకింగ్ jewelry even for the men? Slowly, yes. We are starting to. But predominantly, manam chesedanta majorly women ki. But ala ani cheppi, I wouldn't say we don't design for men. We do, but predominantly women ki. Yeah. So undergrad industrial design lo ayipoyaka I went on to pursue specialization into jewelry design in Rochester,
that is upstate New York. The college I went to is called Rochester Institute of Technology. ఓకే And it's one of the very well-known colleges for technical advancements of anything that you would do. So for me, the opportunity was to use the infrastructure, which is state of the art. So for me to learn jewelry making from, you know, the infrastructure that they had was definitely నాకు అది ఇండియాలో ఆ టైంలో ఇప్పటికీ నన్ను అడిగితే ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కాలేజెస్ లేవు. సో నాకు అదొక విండో టు ఎక్స్పాండ్ మై అండర్స్టాండింగ్ ఇన్ టు వరల్డ్ ఆఫ్ జ్యువెలరీ. సో అప్పటి వరకు ఓన్లీ నాకు కాన్సెప్షువల్ అండ్ డిజైన్ థింకింగ్ అనేది బాగా డెవలప్ అయింది. బట్ I had to put it into practical implementation. I had to understand material. I had to understand techniques. సో దానికి నేను స్పెషలైజేషన్ చేసినప్పుడు నా వరల్డ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదిలో కార్ఖానా తయారైంది మైండ్లో చెప్పేసి మంజు పోవాలా. యా సో గ్లాస్ వీ యూస్ టు వర్క్ విత్ గ్లాస్ మేకింగ్ అండి. సో ఫ్లేమ్ వర్కింగ్ అని గ్లాస్తో చిన్న చిన్న జ్యువెలరీస్. సో I must say we were one of the first brands to start with glass ఏమంటారు ఇన్ జ్యువెలరీ. అసలు గ్లాస్ది జ్యువెలరీ అనే కాన్సెప్ట్లో అప్పటి వరకు ఒక బ్రాండ్ లేదు. బట్ అది మొదలుపెట్టిన దానికి దాని ఓన్ ఛాలెంజెస్ ఉండటం వల్ల ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ వర్కింగ్ విత్ గ్లాస్. బట్ గ్లాస్ ఇస్ అ బ్యూటిఫుల్ మెటీరియల్. ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది వెనక్కి. హౌఎవర్ it had its own challenges back then. I started this brand 5 years back. Yeah. Next what you want to tell? We have grown the brand literally from scratch. నాకు ఓన్లీ నేను ఏం చెప్దాం అనుకుంటానంటే ఎవరైనా ఆస్పైరింగ్ యునో యంగ్ ఇండివిజువల్స్ if they doubt that pursuing a creative career is a doubtful thing, I think it's just a myth. ఇంకా ఆ డేస్ అయిపోయినాయి. ఐ థింక్ ఇట్స్ టైమ్ మీకేం కావాలనుకుంటున్నారో అది చేయండి. అండ్ అది ఏంటి ఎట్లా ఉంటుంది అని మీ ఒకవేళ పేరెంట్స్ వాళ్ళ లిమిటెడ్ థాట్స్లో మిమ్మల్ని డౌట్ చేస్తే మీరు వెనక ఆగాల్సిన అవసరం లేదు. నా ఓన్లీ సజెషన్ ఏంటంటే ఆంటీ, ప్రతి యంగ్ పర్సన్ ఇప్పుడున్న ఎక్స్పోజర్కి ఇప్పుడున్న వరల్డ్ ఏమంటారంటే అడ్వాన్స్మెంట్స్కి దే షుడ్ రియలీ గో ఎక్స్ప్లోర్ అసలు వరల్డ్ ఇంకెంత ఉంది అని. అది చేసి వస్తే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ లోపల ఏమీ ఉందనేది. బట్ ఆ భయం ఒకటి ఉంటుందండి మన ఏమంటారు యంగ్ జనరేషన్ with a very small exposure to world మనకు ఒక భయం ఉంటుంది. అండ్ మన ఊళ్ళో ముందర నెగిటివ్ ముందర బయటకు వస్తుంది. చెప్పాలి నెగిటివ్ కంటే అంటే ఇట్స్ జస్ట్ ఎక్స్పోజర్ లేదా అంటే అదే ఎక్స్పోజర్ అనేది పెంచుకోవాలి. 10 years పడుతుందమ్మా ఏదైనా వాళ్ళు కళ్ళు తెరవాలని 10 years పడుతుంది. యా కరెక్ట్. బట్ ఇట్స్ టైమ్ నౌ. అండ్ ఐ థింక్ విత్ గవర్నమెంట్ ఆల్సో సపోర్టింగ్ కాలేజెస్ లైక్ ఎన్ఐడి, మన ఆంధ్రాలో విజయవాడలో ఎన్ఐడి వచ్చింది. యా ఎన్ఐడి విజయవాడలో వచ్చింది. సో if our ఏమంటారు చీఫ్ మినిస్టర్ అండ్ if our India as a government is bringing more design colleges into existence, that means design is a profession rather a necessity. Yeah. In today's day it's no more just ఇది ఒక ప్రొఫెషన్ ఉందా అనేది లేదు. ఇప్పుడు అది ఒక నెసెసిటీ అయిపోయింది. యా సో ఇన్ దాట్ సెన్స్ ఆంటీ మై ఓన్లీ థింగ్ ఇస్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు పర్స్యూ వాట్ దే షుడ్. అంటే దే షుడెంట్ లిమిట్ దెమ్సెల్స్ జస్ట్ టు థింక్ దట్ ఓ ఇంజనీరింగ్ ఉంది చేసేద్దాం, మెడిసిన్ ఉంది చేసేద్దాం. నేను ఎంతమందిని చూశానంటే వాళ్ళు అవన్నీ చేసి జాబ్ తెచ్చుకుంటారు, లక్షలు సంపాదించే జాబ్, కానీ దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళకి ఎంత సోల్ కిల్లింగ్ అంటే అది వాళ్ళ సోల్ని వాళ్ళు ఎన్లైటన్ చేసుకోవట్లా. నాకు ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ, బట్ ఫర్ మీ ఆనెస్ట్లీ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఐ వాజ్ ఏబుల్ టు కమ్ దిస్ ఫార్. బట్ నథింగ్ ఈజ్ అ లిమిటేషన్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. మన ఓన్లీ లిమిటేషన్ ఇస్ మై మైండ్. యా
అంతే, ఎవరికైనా మన మైండే ఆపుతుంది. మనం అది ఆలోచించగలిగితే మనం అది చేయగలం. ఎగ్జాక్ట్లీ. యా, సో దట్ ఈస్ మై దిస్ థింగ్ అంటే. యా, వెరీ yeah, నైస్. yeah. ఎన్నిసార్లు అనుకున్నాము. Yeah, yeah. I know, I know. Yeah. This is the day Finally that we they were had. able to do it. Yeah. And I'm happy that we did it, auntie. Yeah. థ్యాంక్ యూ సో Yeah, మచ్ thank you. సమ్యు. Thank you, యూ auntie. టుక్ యువర్ ప్రెషియస్ టైం, ఎందుకంటే రేపు నీకు Yeah, we're doing a pop-up which is coming up in Ballad Pier in Mumbai, and auntie ki, I told her about this, and she was very happy. Hopefully you should come visit Mumbai, and అంత you never know. Yeah, so కాన్సన్ట్రేటింగ్ ఆన్ సో మెనీ థింగ్స్ yeah, విచ్ ఇస్ యూస్ఫుల్ టు ద సొసైటీ అండ్ సనాతన ధర్మ. yeah, సో వాటి మీద ఎక్కువ ఉంటానమ్మా. అండ్ ఎంకరేజ్ చిల్డ్రన్ yeah, విత్ దేర్ డ్రీమ్స్. yeah, that's sweet. ఓకే. So yeah, thank you, auntie. Yeah. Yeah. జై గురుదేవ్, జై శ్రీరామ్. అది కిందకు ఉంది, బట్